ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సూలూరుపేట నందు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. దేశం పట్ల ప్రేమ ఉండాలి, పేట్రియాటిజం ఉండాలి, దేశభక్తి ఉండాలి. మీ అమ్మా నాన్నల్ని ఎంత ప్రేమిస్తావో ఈ భరతమాతని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమించాలి. ఈ దేశానికి సేవ చేస్తున్నారో వాళ్ళే నిజమైనటువంటి భారతీయులు నా దృష్టిలో. ఎంతమంది త్యాగదనులు నేల రాలారు అనే విషయం గుర్తు తెచ్చుకుంటే వారి యొక్క త్యాగ ఫలితమే మనం ఈనాడు ఇలా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం. గుర్తించాలి గతం. మనం ఆనందంగా ఉన్న కారకులు ఎవరు, ఆనందంగా ఉన్నాం దాని కారకులు ఎవరని ఆలోచించుకుంటున్నారు. ప్రతిజ్ఞ చేశారు. ఎవరు ప్రతిజ్ఞ చేశారు? తెలుగులో భారతదేశము, భారతీయులందరూ ఆ రెండు నేర్చుకుంటే చాలు. మిగతా అన్ని పక్కన పెట్టేసి భారతదేశం నా మాతృభూమి సా చెప్పినట్టుగా కన్న తల్లిని మర్చిపోతే అంతకన్నా కిరాతకులు ఎవరు ఉండరు అని పెదాల మీద కాగితాల మీద రాసుకుంటున్నాం. కానీ ఆచరణలో మాత్రం చాలా శూన్యంగా అనిపిస్తుంటాం. సహోదరులను భావం ఉన్నప్పుడు మత కలహాలు ఎందుకు వస్తుంది, మత ద్వేషాలు ఎందుకు వస్తుంది, నువ్వు నాది నాదే నేనే అనే భావన ఎందుకు వస్తుంది? అటువంటి త్యాగతత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని గుర్తు చేసుకునే పండుగే జెండా ఎగరేయడం, మిఠాయి తినడం కాదు. ఈ పండుగ వీళ్ళకి అంతరార్థం గుర్తించాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని పాడుతున్నాం. మరి వాటి ఉద్దేశం ఏమిటి అనే ఆ విషయాన్ని కానీ మీరు సంగ్రహంగా గ్రహించగలిగితే వారి యొక్క త్యాగదుల ఫలితమే మనం ఈనాడు ఈ ఆనందంగా ఉండడానికి కారణమని గుర్తించుకోగలగాలి. దాని కారణం ఏమిటి? త్యాగం. ఎవరికి వారు నా పొట్ట నా శ్రీరామ చనుకునుంటే మనకి స్వాతంత్రం వచ్చిండేదా అని ఆలోచించుకుంటే మనము ఈ దేశానికి హితోచితంగా ఎంతో కొంత సేవ చేయాలి అనే భావన కల్పించుకోవాలి పండుగలో. మరి మీరు చేసే సేవ ఏమిటి? మీరు ఏం సేవ చేయగలరు? ఏం సేవ చేయగలరు? మీరు సేవ చేయాలి. ఏం చేయగలరు? పర్యావరణాన్ని కాపాడగలరు. అవును, దానికి డబ్బుతో పని లేదు. త్యాగము సేవాభావం మాటల్లో కాదండి, సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం దృఢంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇదే మనం ఈ పండుగ సందర్భంగా నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఎంత మేరకు మనం కృషి చేస్తున్నామనే సంగతి మీరు బాగా గుర్తించుకోగలిగితే హితోచితంగా మన దేశానికి ఎంతో మనం పాటుపడగలం. నీరు కాలుష్యం అంటున్నామా, గాలి కాలుష్యం అంటున్నామా, భూమి కాలుష్యం అంటున్నామా? దీని కారకులు ఎవరు? మనమే కారకులు అవుతాం. ఇప్పటి నుంచి దేశానికి హితోచితంగా ఏదో అందించాలి, సేవ చేయాలి అనే భావాన్ని దృఢంగా ఉంచుకోండి. రామేశ్వరంలో పుట్టి పేద కుటుంబంలో జన్మించి ఆయన మామూలు స్కూల్లో మీలాంటి స్కూల్లో చదివి ఒక మిసైల్ మ్యాన్గా ఉన్నారు. అట్లాగే పీపుల్ ప్రెసిడెంట్ అయ్యారు అబ్దుల్ కలాం గారు. అంతటి ఉన్నతి ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు ఎవరం కూడా మన విలువల్ని మనమే పెంచుకోవాలి. అలాగే వివేకానంద
ఇలా కలకత్తాలో జన్మించినా కూడా షికాగో ఎక్కడ ఆయన పర్యటించి ఈ భారతదేశంలో ఆయన జీవితకాలం 39 సంవత్సరాలు మాత్రమే. అయినా కానీ 1000 సంవత్సరాలకు సరిపడా ప్రపంచ చరిత్రను సృష్టించుకున్నాడు తనకు తానుగా. ఇది ఎలా సాధ్యం? మన విలువలను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రతి ఒక్కరిలో కూడా ఆ వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క బిడ్డలో మీలో ప్రతిభ లేదు అని కాదు, ఆ ప్రతిభని ముందుకు తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ దాగుంటుంది. తెలుసు ఈరోజు ఈ వ్యాసరచన పోటీలు పెట్టడము, పిల్లలకి ప్రైజులు ఇవ్వడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశం పట్ల ఒక అవగాహన కావాలి, ఈ సమాజం పట్ల ఒక అవగాహన కావాలి, ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల ఒక అవగాహన కావాలి మనకు. ఈ పోటీలలో సీనియర్స్ విభాగమునకు మన దేశము మన కర్తవ్యము మరియు జూనియర్స్ విభాగమునకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అనే అంశమును ఇవ్వడం జరిగింది. సీనియర్స్ విభాగంలో 3, జూనియర్స్ విభాగంలో 3 గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ స్థానం వారికి 2116, ద్వితీయ స్థానం వారికి 1516, తృతీయ స్థానం వారికి 1116 నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె శేఖర్ గారు, ఉపాధ్యాయులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తను IAS పదవికి అర్హత సాధించిన దానిని తృణప్రాయంగా త్యజించి విద్యార్థుల ఉన్నతి కోసం విద్యానగర్ NBKR కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా తన సేవలను అందించారు. ఆ మహోన్నతిని బాటలో పయనించాలనే చిరు ప్రయత్నంలోని భాగమే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆకాంక్ష.